బ్యాక్ మై ఛానల్ ఇష్మాట్ రత్న క్రియేటివ్ న్యూస్. ఇప్పుడు కావ్య గురించి నిఖిల్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. నిఖిల్ వచ్చేసి ఆల్రెడీ ఒక సిరీస్ చేశాడు. ఆ సిరీస్ రిలీజింగ్ కి రెడీగా ఉంది, విక్రమ్ ఆన్ డ్యూటీ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అదైతే చాలా వైరల్ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని చూస్తా నేనైతే ఫస్ట్ మూవీయా అని అనుకున్నాను, బట్ మూవీ కాదు సిరీస్ అని చెప్పి అర్థమైంది. బట్ మూవీకి సిరీస్కి పెద్ద తేడా లేదు. ఏంటంటే మూవీ వచ్చేసి 2-3 అవర్స్ ఉంటుంది, సిరీస్ కూడా ఇప్పుడు కొన్ని సిరీస్ వరుసగా ఒక 2 అవర్స్ సిరీస్ కూడా వస్తుంది. అంటే వీక్లీ ఒక 2 అవర్స్, సాటర్డే 2 అవర్స్ అట్లా వేస్తారనమాట. సో ఇది ఎట్లాంటిది అనేది చూద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు మనకు చూపించినంత వరకు విక్రమ్ ఆన్ డ్యూటీ ఏం చూపించారంటే, ఒక హత్య జరుగుతుంది, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన ఆఫీసర్ విక్రమ్ వచ్చేసి ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేశాడు, అసలు ఎవరు హత్య చేశారు అనేది మనం దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. టీజర్ అయితే చాలా బాగుంది, చూడాలంటే చేశారు. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా తెలియబెడుతున్నా. ఆల్రెడీ వీడియో చేశాను, మళ్ళీ ఈ ఫొటోస్ కూడా పెడుతున్నాను. ప్లస్ కావ్య గురించి ఇప్పుడు మనకు అందిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, కావ్య ఇప్పుడు చేసే ప్రాజెక్ట్ కేతో పాటు తను ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా ఒక సిరీస్కి చేయబోతుంది అని చెప్పి మనం చెప్పుకునే లోపే ఆ సిరీస్ కూడా రిలీజ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ 2 days బ్యాక్ చెప్పాను, నిఖిల్ ఒక సిరీస్ చేస్తున్నాడు, బట్ అది ఇంకా బయటికి రాలేదని చెప్పి. ఆల్రెడీ ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. అంటే కొంతమంది అంటారు మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు మేడం అని. చూసారు కదా, నేను మొత్తం తెలుసుకుని పక్కా న్యూస్ వచ్చినప్పుడు మాత్రమే చెప్తున్నాను, బట్ వాటి గురించి అయితే మాత్రం బయటకు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. సో ఇప్పుడు కావ్య కూడా సిరీస్ చేస్తుంది, దానికి సంబంధించిన న్యూస్ అది కూడా త్వరలో రాబోతుంది. అది వచ్చేసి తను మెయిన్ రోల్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ జీవన తరంగాల సీరియల్ చేస్తున్న జీవన తరంగాల సీరియల్ ఎంత హిట్ అయిందో మనకు అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి ఇప్పుడు తన హస్బెండ్తో అంటే జీవన తరంగాల్లో ఎవరితో అయితే చేస్తుందో అతనితో పాటు కలిసి ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఆ సాంగ్ కూడా చాలా హిట్ అయింది. బట్ ఇప్పుడు మళ్ళీ ప్రాజెక్ట్కే చేస్తుందిగా, దానిలో వచ్చేసి ఇంతకుముందు శ్రీముఖి ఎట్లా అడిగిందో క్వశ్చన్స్, ప్రాజెక్ట్కి వెళ్ళి సుమ కూడా అంతే అడుగుతుంది క్వశ్చన్స్. అంటే నీ కాబోయే హస్బెండ్లో ఏమేమి కావాలనుకుంటున్నావు అని చెప్పి ఇవాళ అడిగినప్పుడు, నా కాబోయే హస్బెండ్ హైట్ ఉండాలి, నన్ను మంచిగా చూసుకోవాలి, నన్ను అస్సలు తిట్టకూడదు, షాపింగ్ చేయించాలి అని చెప్పి అట్లా చెప్పడం ఈ సిరీస్లో కూడా చూసామన్నమాట. సో చూద్దాం ఇంకా ముందు ఇట్లాంటివి ఏంటి చూడాలి అనేది. సో నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి కావ్యకి సంబంధించి షాకింగ్ న్యూస్ ఒకటి చెప్తాను, మిస్ అవ్వకండి. సో ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో. బాయ్.